అన్నా ప్లీజ్ అన్నా ఫస్ట్ అందరికి నమస్కారం. తెలుగు అంత పర్ఫెక్ట్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ జరగలేదు, ఏమీ జరగలేదు అని చెప్పి నిన్న ఒక వీడియో ఫుటేజ్ లో జానీ అసిస్టెంట్ కొట్టుకోవడానికి వచ్చారు. ది కేమ్ టు బీట్ హూ జనరల్ సెక్రటరీ ఏడుకొండల శ్రీను నాగేష్ అందరికీ బీట్ చేయడానికి వచ్చారు. అది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదా? నిర్ణయం మీరు చూసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని సంవత్సరాల నుంచి ఫెడరేషన్ మాతో పాటు ఉంది. అంటే నేనేదో కొత్తగానే వచ్చాను, నాకు అంతా ఏం తెలీదు. బట్ మా సీనియర్స్ అక్క వాళ్ళు అందరు చెప్తున్నారు ఏంటంటే ఫెడరేషన్ మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఫెడరేషన్ అపియరెన్స్లోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి అని ఉంది. సడన్గా వచ్చి లేదు మాకు ఫెడరేషన్ వద్దు, ఫెడరేషన్ ఇది వద్దు అంటే మేము ఎలా ఒప్పుకోవాలి అండి? ఫెడరేషన్ ఆర్ లైక్ అవర్ మదర్ అండ్ ఫాదర్. కెన్ వి లీవ్ అవర్ మదర్ అండ్ ఫాదర్? ఎలా వదిలేయాలి మదర్ అండ్ ఫాదర్ని? ఇప్పుడు నార్మల్ వేజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు అంటే ప్రొటెస్ట్ జరిగినప్పుడు మీరందరు కూడా ఉన్నారు. వేజెస్ ఇంక్రీజ్ అవ్వాలని ప్రొటెస్ట్లో ఎవరు హెల్ప్ చేశారు? మాకు ఫెడరేషనే హెల్ప్ చేశారు. అప్పుడు మన ప్రెసిడెంట్ ఎక్కడున్నారు? మీరు ఎక్కడైనా చూసారా? అప్పుడు లేదు కదా. మాకు వేజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు అది అక్కడ హెల్ప్ చేయడానికి వాళ్ళు ఫెడరేషన్. సో మేము ఫెడరేషన్ ఎలా వదిలేయాలి? అండ్ మేము ఏంటంటే వాళ్ళు తప్పు బయట పెట్టాము కాబట్టి రిజైన్ చేశారు. అసలు జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ గురించి నేను మాట్లాడట్లేదు. ఒకవేళ తప్పు చేశారంటే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. బట్ పాపం ఈసీ మెంబర్స్ తప్పు ఏంటి? ఈసీ మెంబర్స్ తప్పు ఉంటే మీరు తీసేయండి. వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఎలా చేస్తారు మీరు చెప్పండి? ప్రూఫ్ ఉందా? కదండి, ఎలా సపోర్ట్ చేసామండి? ఏమైనా చెప్పారు మేడం? ఒక నిమిషం అది సుమన్ అన్న అంటే వన్ ఆఫ్ ద ఈసీ మెంబర్ రాజీనామా ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పడం వల్లనే డబ్బులు ఎక్కువ తిన్నారు అని డబ్బులు ఎక్కువ తిన్నారంటే ఎవరు డబ్బులు తిన్నారు? సెక్రటరీ అని పేరు చెప్పేసి. సో నేను సెక్రటరీ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. సెక్రటరీ ట్రెజరర్ గురించి తప్పు చేశారు, మీరు పనిష్మెంట్ ఇవ్వండి అని అంటున్నా. నేను ఈసీ మెంబర్స్ అంటే గతంలో కూడా అవకతవకలు జరిగాయని చెప్తున్నారు కదా, వాటిని బయటికి తీయాలి. ఒక నిమిషం ఒక్కటి చెప్పండి. సేమ్ జనరల్ సెక్రటరీ ఇప్పుడే నేను ఒక ఇంటర్వ్యూ చూసి వచ్చాను. జనరల్ సెక్రటరీ ఇచ్చారు. దాంట్లో ఏం చెప్పారంటే ఎలక్షన్ ఉన్నప్పుడు అంటే ప్యానెల్లో మొత్తం హెల్ప్ చేశారు జనరల్ సెక్రటరీ. కేసు జరిగినప్పుడు అవన్నీ దాంట్లో హెల్ప్ చేశారు ఏడుకొండల శ్రీను అన్నాయ్. కానీ నేను ఇంటర్వ్యూలో చూశాను ఏడుకొండల శ్రీను అన్న ఏం మాట్లాడారంటే నార్మల్ నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బీబీ జోడీ గెలిచిన తర్వాత మన అసోసియేషన్ మాస్టర్ కదా, నేను ఒక అసోసియేషన్ మెంబర్ ఉన్నా నేను. సో నాకు కూడా సన్మానం చేయాలని ఒక మాట పెట్టారు ఏడుకొండల శ్రీను అన్న మన జనరల్ సెక్రటరీ. ఆ మాట మీద కక్షపడి అంటే ఆ అమ్మాయి నా మీద కేసు పెట్టింది, సేమ్ ఆ అమ్మాయికి వెళ్ళి మీరు ఎలా హెల్ప్ చేశారు అని ఆ కక్షతో చేశారని జనరల్ సెక్రటరీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఈ మాట నాకు ఎప్పుడు తెలుస్తుంది? ఓకే, మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని సన్మానం చేయాలన్నందుకు ఈ మాటకి తర్వాత నుంచి ఇవన్నీ బయట పెట్టరు. దాని ముందు ఎందుకు బయటకు పెట్టలేదు? సృష్టి ఇప్పుడు ఎలక్షన్ లో పాల్గొనడానికి 26 తారీఖు ఎలక్షన్ అంటున్నారు. ఈసారి మీరు పోటీ చేయడానికి ఏమన్నా? నో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా యూనియన్ గురించి తెలియదు. సో అవన్నీ నేను మాట్లాడకూడదు. ఆవిడ చాలా అద్భుతమైన దేశభక్తురాలు, మీకు తెలుసు లేదు? గాంధీ మహాత్ముని బాస్టర్డ్ అని తిట్టింది ఆవిడ. అటువంటి పుణ్యాత్మరాలను తీసుకొచ్చి మీడియాలో మాట్లాడిస్తారు. అంటే భీష్ముని చంపడానికి సికండర్ని అడ్డం పెట్టి బాణం వేస్తాడు చూడండి అర్జునుడు. ఆ టైప్లో ప్రతి దాంట్లో దీనేంటి ఏమిట్రా అనే డైలాగ్ ఉంటుంది చూడండి బ్రహ్మానంద గారు. అలా ఈవిడ ఇది బ్రీఫ్గా. ఇప్పుడు అసలు రాజకీయం చెప్తాను. ఇది ఇప్పుడు కాదు మొదలైంది. ఈ కథ నంద్యాల ఎన్నికల టైంలో మొదలైంది. నంద్యాల ఎన్నికల టైంలో ఆయన ఎవరు వైసీపీకి సంబంధించిన క్యాండిడేట్, ఆయనకి సపోర్ట్ చేయడానికి మన బన్నీ వెళ్ళారు. జనరల్గా మెగా క్యాంప్లో ఉండేవాళ్ళు ఎవరన్నా సరే జనసేనకే సపోర్ట్ చేస్తారు కదా అనుకునే టైంలో సరే మనస్పర్ధలు ఉండదు. ఏదో ఇప్పుడు అల్లు అర్జున్ గారికి చాలాసార్లు ఆయన ఫంక్షన్స్లో కూడా జై పవన్ కళ్యాణ్ అని చెప్పి అరవడము ఇలాంటివి నేను చెప్పను బ్రదర్. ఆయన ఫ్యాన్స్ వల్ల కొంత ఇరిటేట్ అయిన మాట వాస్తవం. దాని ఆయన పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? సరే వదిలేండి, మేబీ అదేదో ఆ ఈగోకి తీసుకున్నారు ఏమో. మొత్తానికి నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేశారు, కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యేకి. ఇప్పుడు దాన్ని చాలామంది తీసుకోలేకపోయారు, ముఖ్యంగా మెగా క్యాంప్లో ఉండేవాళ్ళు ఎవరు తీసుకోలేకపోయారు. అండ్ అలాగే మెగా వీరాభిమానులు అయితే అసలు తట్టుకోలేకపోయారు. అందులో జనసేనకి జానీ మాస్టరు ముందున్న సైనికుడుగా చించుకుంటారు ఆయన జనసేన కోసం. అటువంటి ఆయన ఇది చూసిన తర్వాత నేను ఇక్కడి నుంచి
అల్లు అర్జున్కి ఎటువంటి సినిమాలు చెయ్యను అని చెప్పి అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే పుష్ప చేయాల్సిన టైంలో ఓకే ఇదేంట్రా బాబు అని చెప్పాను. దానికి రాజకీయానికి సంబంధం ఏంటి, సినిమానే అటాక్ చూడాలి ఇవన్నీ చెప్పినా కూడా నేను చెయ్యను. ఓకే సరే ఇంక చేసేది ఏముంది అని చెప్పి ఆయన మార్క్ స్టెప్పులు ఆయన స్టైలు ఇష్టపడిన వాళ్ళు ఏం చేశారంటే ఆయన క్యాంపులోనే ఉన్న సృష్టి వర్మను పట్టుకొని తీసుకెళ్ళి ఆవిడతో చేపించుకుంటున్నారు. ఎందుకంటే అదే టైప్లో మనకు కావాలి అని చెప్పి ఇలా అనుకున్నప్పుడు ఆవిడ అక్కడికి వెళ్ళి మాస్టర్ స్టెప్పులు ఏవైతే ఉన్నాయో అవే తీసుకెళ్ళి అక్కడ కాపీ కొడుతుందంట. ఓకే పిల్లి పాలు తాగుతూ ప్రపంచం చోట్ల వెళ్ళి అనుకుంటే అక్కడ ఉన్న డాన్సర్లు చిన్న చిన్న వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత మాస్టర్ ఇవన్నీ యాసిడ్స్ కాపీ కొడుతుందని ఆయనకి ఆ చెవున ఈ చెవున కూడా ఆయన వరకు చేరింది. సరే ఆయన వచ్చి చూశారు. చూసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అదే స్టెప్పులు లేపేసి ఇక్కడ కాపీ కొడుతుందన్నట్టుగా ఆయనకి అనిపించింది. వెంటనే ఆ సెట్లో ఆ అమ్మాయి మీద అరవడం గట్టిగా, నీకు బుద్ధి ఉంటే నీకు దమ్ము ఉంటే నీ సొంతంగా చేసుకో స్టెప్పులు, నాకు కాపీ కొట్టి చేసుకోవడం ఎందుకు అని చెప్పి గట్టిగా అరిచి సెట్లో పెద్ద గొడవ అయింది. గొడవ అయ్యేటప్పటికి ఇంకా సరే ఆవిడ ఒక ఏదో డౌన్ అయిందో ఏదో అయింది మొత్తానికి. తర్వాత సుకుమార్ గారి టీంలో చర్చ ఏంటంటే, అరే అమ్మ పెట్టదు అడుగు తిననవద్దు, నువ్వు ఎట్టాగో చేయవు, చేసేవాళ్ళని కూడా ఎందుకు చెడగొడుతున్నావు నువ్వు అని చెప్పి వాళ్ళకి కోపం వచ్చింది. మళ్ళీ రేపు ఇంకోసారి ఈ సెట్లోకి వచ్చి గొడవ చేయకూడదు, ఏం చేస్తారో నాకు తెలియదు, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అయినా చేయండి అంటే అక్కడ ఉన్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని తీసుకుని వెళ్ళి ఈవిడ మన నార్సింగ్పీఎస్లో కంప్లైంట్ కూర్చుంది. ఇట్లా ఏంటి కంప్లైంట్ అంటే, ఇట్లా గొడవ జరిగింది, అది దీనికి ఏం చేస్తాం మేము, ఇది పెద్ద కేసు కాదు, దీంట్లో ఆయన ఏం చేయము, మహా అయితే పిలిచి ఒక 41 నోటీస్ ఇచ్చి పంపిస్తాం, ఇది కాదు, దీంట్లో పెద్ద దమ్ము లేదు, దీనికి కూరలు లేవు, పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టాలి అని ఇంకా దాన్ని ఏం చేశారు, రకరకాలుగా ట్విస్ట్ చేశారు. మీరు ఫస్ట్లో ఉన్న దానికన్నా సెకండ్ డే థర్డ్ డే మారిపోయింది, మొత్తం కంప్లైంట్ మారిపోయింది, ఎఫ్ఐఆర్ మారిపోద్ది. అదే ఏంటిది అత్యాచారం కేసు, పోక్సో కేసు, ఇంకా ఉంటాయి, ఇంకా టెర్రరిస్ట్ కేసులు, ఇంకేం కూడా అది పెట్టేసుకోవచ్చు. సో అన్ని రకాల కేసులు పెట్టేసి, ఏంటి కేసు, ఎప్పుడో 6 ఏళ్ల క్రితం నా మీద అత్యాచారం చేశారు, ఏంటి కేసా, వాళ్ళు పెట్టడము వాళ్ళు తీసుకోవడం, అంటే 6 ఏళ్ల క్రితం అత్యాచారం, ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు, నువ్వు నిద్రపోతున్నావా, లేదు సార్ అప్పుడు నాకు ధైర్యం లేదు, ఇవాళ నిన్నే ధైర్యం వచ్చిందండి. అదేదో సినిమాలో కలేజీ సినిమాలో మహేష్ బాబు నిన్నే దేవుడు అయ్యాడు అని చెప్పి అన్నట్టు. సరే వదిలేయండి, పెట్టారు. తర్వాత దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన డాన్సర్స్ అసోసియేషన్ అంటే టార్గెట్ చేశారు. ఇక ఆయన ఎప్పుడైతే ఈ రకమైన రాజకీయం నడుస్తుందో ఆయన టార్గెట్ చేయడం మొదలెట్టారు. సో జనరల్గా ఒక మనిషిని టార్గెట్ చేయాలంటే ఆయన రైవల్స్ ఎట్లాగో ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఆయనకి అపోజిషన్గా పోటీ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కొంచెం రెచ్చగొట్టిన వాళ్ళని ఏదో ఒకటి చేసినా ఇంకా అన్ని ఏదో రకంగా జీవితం బర్బాద్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, జైలు పెట్టించారు. ఓకే, పోక్సో కేసు పెట్టి అది ఏమీ తేలేదు. ఆఖరి జడ్జి గారు ఏం చెప్పారు, వీళ్ళిద్దరికీ ఇష్టపడే ఉన్నారనేది అర్థమవుతుంది, ఎందుకంటే ఆడియో రికార్డులు బయటకు వచ్చినాయి. ఎందుకు, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా అదే నాకు జానీ మాస్టర్ అంటే ప్రేమ, ఆయన ప్రేమిస్తున్నాను ఆ విషయం అక్కడికి తెలిసిపోయింది, అంటే సోమలత గారికి తెలిసిపోయింది, అందుకని పిలిచి 4 చెవాట్లు పెట్టిందో ఏదో, అందుకే దూరంగా ఉండాల్సి వస్తుంది, కానీ తట్టుకోలేకపోతున్నాను, అందుకే ఆయన పోక్ చేస్తున్నాను, ఇగో ఫోటోలు ఆయన జే అనే లాకెట్టు అలాంటివన్నీ తీసి ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాటిలో పెట్టి ఆయన్ని ఇది చేయడం అనమాట. సో ఇవి చేసేటప్పటికి అది సరే, ఆయన డ్రైవర్ వాళ్ళు ఏదో వెళ్ళి అడిగారు, ఆ రికార్డులన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. జడ్జి గారికి అర్థమైంది ఇది కన్సెన్షువల్ అఫైర్, దానికి మనం ఆయన శిక్షించడం కరెక్ట్ కాదు అని చెప్పి బెయిల్ ఇచ్చేసారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.